ఆర్ఎన్ రవిని తొలగించి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ని తీసుకొచ్చింది మార్చిలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి టీవీకే విజయన్ ముప్పుతిప్పలు పెడుతోంది బీజేపీ. ఇది ప్రధానంగా బీజేపీ ఆరోపణ. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు, కాన్స్టిట్యూషన్ మీద పట్టున్న వాళ్ళు, ఆర్టికల్స్ మీద పట్టున్న వాళ్ళు ఇది మాట్లాడరు. ఆ పార్టీలు కూడా మాట్లాడే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద మొదటి నుంచి కూడా ఈ పార్టీలు బట్టగాసి మీద అలవాటు అయిపోయింది. నెంబర్ 1. మీరు ఇంతకుముందు చాలా చక్కగా చెప్పినారు. కర్ణాటకలో కూడా ఇట్లనే జరిగింది, మెజార్టీ ఉన్నది కానీ వస్తే వితిన్ 24 అవర్స్లో నువ్వు చేసుకుంటే యడ్యూరప్ప 24 అవర్స్ చేయలే. ఆయన అడిగినప్పుడే 15 రోజుల సమయం ఇవ్వండి, నాకు 15 రోజుల సమయం ఇస్తే నేను చేస్తాను అని చెప్పాడు. నథింగ్ డూయింగ్ 24 అవర్స్ చెప్పాడు. 24 అవర్స్ నువ్వు మెజార్టీ చూసుకుంటే నేను చేస్తాను అని చెప్పి 24 అవర్స్ కాకపోతే ఆయన డిజాల్వ్ అయ్యి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జార్ఖండ్ సంగతి కూడా ఇంకో ఉదాహరణ చెప్పి, జార్ఖండ్లో కూడా ఏమైంది, సింగిల్ లార్జెస్ట్ కాకుండా ఇట్లనే ఏఐడిఎంకే డిఎంకే లాగా వేరువేరుగా జేఎంఎం కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కలిసి మేము గవర్నమెంట్ చేస్తానంటే గవర్నర్ పిలిచి వాళ్ళకి గవర్నమెంట్ అవకాశం ఇచ్చారు. అప్పటిదాకా పొత్తులో లేరు, వేరువేరుగా పోటీ చేసినారు. జేఎంఎం కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి వచ్చేసరికి సిద్ధాంతాలు మర్చిపోయినప్పుడు జార్ఖండ్లో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఇది ఏ దృష్టితో చూస్తాము? కాబట్టి గవర్నర్కు ఉండే పరిధులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు 3 రోజులు సమయం ఇచ్చాడు. 3 రోజులలో నువ్వు చూపి, నా హెడ్స్ అవసరం లేదు, నీకు ఏ పార్టీల మధ్య లెటర్స్ ఇవ్వండి, మీకు సంబంధించిన డెమోక్రటిక్గా మీరు ఇవ్వండి, నేను అవకాశం ఇస్తా అని చెప్పండి, నువ్వు లార్జెస్ట్ కాబట్టి నీకు అవకాశం ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు అది వీళ్ళకు అక్కడ వచ్చిన ఈ పార్టీ అధికారులకు ఉండకూడదని ఆలోచనతో వాళ్ళు సిద్ధాంతాలు మర్చిపోయారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి అవకాశం ఇవ్వచ్చు. గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అటు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా ఉన్నాయి కదా, అట్లా ఎక్కడ లేదు. నీకు మెజారిటీ నువ్వు చూపించు, నువ్వు అందరినీ తీసుకొచ్చి నా ముందు డెమో చేయాల్సిన అవసరం లేదు, నా ముందు నిలబెట్టాల్సిన అవసరం లేదు, హెడ్స్ చూపించాల్సిన అవసరం లేదు. 118కి సంబంధించిన ఇగో పలానా సిపిఐ మాకు మద్దతు ఇస్తుంది, పలానా కాంగ్రెస్ చేస్తున్నది, సిపిఐఎం ఇస్తున్నది, టీవీకి ఏదో ఇవి ఇస్తున్న మద్దతు చేస్తున్నావు, లెటర్లు ఇవ్వమంటున్నావు. నువ్వు మనసులో కూడా నాకు తీసుకురాకు, ఫ్లోర్లో నువ్వు చూసుకోగానే నాకు ఇవ్వండి, నువ్వు మెజారిటీ 112 నువ్వే రాసి ఇచ్చినాక నేను ఎట్లా ఇస్తా అని చెప్పని గవర్నర్ అంటున్నావు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధము? భారతీయ జనతా పార్టీ అక్కడ నుండి హంటర్ని చేసి నడిపించేది ఏమున్నది? ఈ వాదనను వీళ్ళందరూ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గమనించాల్సింది అందరూ కూడా ఏంటంటే ఓటు పవర్ ఏంటిదో ప్రజలు చూపించినారు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళు ఇచ్చేసి మెజారిటీ ఇవ్వలేకపోవడం వల్ల జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు రాజకీయాలు సిద్ధాంతం మీద నడుస్తాయా? పవర్ పాలిటిక్స్లో వాళ్ళ యొక్క పవర్లని వదిలిపెట్టి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనని పక్కకు పెట్టి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చినారు. అంటే యడ్యూరప్ప విషయంలో ఇన్వైట్ చేసిన గవర్నర్ గతంలో మీరు చెప్తున్నారు మధ్యప్రదేశ్ లో ఇన్వైట్ చేసిన గవర్నర్ జార్ఖండ్ లో సాధ్యం అవట్లేదు, ఇక్కడ ఎందుకు విత్డ్రా సాధ్యం కాకుండా సాధ్యం అనేది ఏం లేదు. ఇక్కడ ఆ ప్రపోజల్ రాలేదు. ఇప్పుడు ఇతను దీంతో ఇవాళ సాయంత్రం కూడా టైం అడిగినాడు. 4:30 గవర్నర్ దగ్గర వెళ్తాను చెప్పి టీవీ గారు అడిగినాడు. అవకాశం ఇస్తున్నాడు. 2 రోజులలో 3 కాదు 4 సార్లు కలవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది డెమోక్రటిక్ కాకపోతే గవర్నర్ గా ఆయన రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. నువ్వు రావద్దు నా దగ్గరికి, నువ్వు చేయొద్దని అంటలేడు. కానీ నీ లిస్టు తీసుకురా, నువ్వు హెడ్స్ అవసరం లేదు, ఏ పార్టీలు మద్దతు చెప్తున్నావు లెటర్లు తీసుకురా అని కూడా అంటున్నాడు. అవి తీసుకుపో. 4:30కు 118 తీసుకొస్తా అని చెప్పని చెప్తున్నట్టు టీవీలలో మా మీడియాలో వస్తున్నది. వెయిట్ అండ్ సీ ఏమవుతుందో చూద్దాం. అంటే టీవీకే విజయ్ విషయంలో కూడా అన్నా డిఎంకే కలిసిపోబోతున్నాయని ఇంకో చర్చ జరుగుతోంది. మీతో పొత్తులో ఉంటుంది అన్నా డిఎంకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళబోతోందని అంటే మీ రియాక్షన్ ఏంటి? మీరు చాలా చక్కగా ఎప్పుడు కూడా ఏఐడిఎంకేకు మేము లాస్ట్ సారి పొత్తు లేదు, ఈసారి పొత్తు పెట్టుకుని పొత్తుకు కామన్ మినిమం కానీ కొన్ని అండర్స్టాండింగ్ పొత్తులోకి వెళ్తాము. 27 సీట్లు అండి. జాతీయ ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి 21 రాష్ట్రాల అధికారంలో ఉండి 27 సీట్లకు కూడా మేము ఉన్నాం. ఎందుకంటే మాకు సీట్ల విషయం కాదు, తప్పకుండా ఆయన అన్డెమోక్రటిక్గా ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించినంత పోటీ చేయాలంటే తప్పకుండా కలిసి వెళ్ళాలని చెప్పి మనం అనేక విషయాలన్నిటి కూడా ఇది చేసి 27 సీట్లకే పోటీ చేయడం జరిగింది. 4 ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా ఆ స్థానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేకుండే. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలు వదులుకొని మిగతా ప్రాంతాలు, ఇప్పుడు వనతి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆమె కోయంబత్తూరు నార్త్ ఉంటే కోయంబత్తూరు సౌత్ పోయి పోటీ చేసినారు. మా మినిస్టర్ గారు ఎల్మురుగన్ గారికి ఎక్కడికో పోయి అక్కడ పోటీ చేసినారు. వాళ్ళ సిట్టింగ్ స్థానాలు వదిలిపెట్టి వేరే దగ్గర కూడా పోటీ ఎందుకు? ఒక పొత్తు ధర్మంగా ఉండి పొత్తులో కొట్లాడాలి కాబట్టి తప్పకుండా చేయాలనే దాని మీద కేవలం జాతీయ పార్టీ అయినా కూడా 27 సీట్లు మీరు ఊహించండి, 234 సీట్లు 27 కూడా తీసుకొని పోటీ చేయడం. 4 సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి 11% ఓటు బ్యాంక్ శాతం వచ్చినప్పటికి కూడా కారణం ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద పోటీ చేయాలని చెప్పి చేస్తే చేస్తోంది నైతికత కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ తీసుకోవడం గవర్నర్తో ఆడుతున్న నాటకం. రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడులో కాంగ్రెస్ టీవీకే ధర్నాలు చేపడుతోంది. మనతో పాటు కాంగ్రెస్ నేత సీనియర్ లీడర్ మాజీ మంత్రి పుష్పలత గారు జాయిన్. పుష్పలత గారు, తమిళనాడులో గవర్నర్ చేస్తోంది కరెక్టేనా? మీరు కాంగ్రెస్ పార్టీగా ముందు డిఎంకేతో పొత్తులో ఉన్నారు,
గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి మళ్ళీ మ్యాండేట్ కోసం అని టీవీకితో జత కట్టారు. సో ఇప్పుడు గవర్నర్ మీ మద్దతుని లేకపోతే మీ ఉన్న 112 సీట్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు, పూర్తి మెజారిటీ ఉంటేనే ఫార్మేషన్ అంటారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. బీజేపీ అంటోంది ఆర్టికల్ తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు అని అంటోంది. ఈ బీజేపీ వాళ్ళు ఈ దేశానికి పెట్టిన పెద్ద పీడండి. నేనైతే ఇదే భాషలో మాట్లాడతాను. నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు అన్నిటినీ కంట్రోల్ చేతిలో పెట్టుకొని ఈరోజు స్ట్రాటజికల్గా వాళ్ళు ఏ రకంగా గేమ్ ఆడుతున్నారో, రాష్ట్రాలను అసలు వాళ్ళ పవర్ను తగ్గించాలని కాకుండా దేశం మొత్తం బీజేపీ చేసేసేయాలా, దాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించుకోవాలనేది ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఒక నాయకుడు ఎంతో కష్టపడి ఫుల్ మెజారిటీ తెచ్చుకున్న వాళ్ళకి జనరల్గా అయితే ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అడిగావు అందరికీ ఇచ్చారు అవకాశాలు, ఇంత షార్ట్ టైంకు ఇంత లెవెల్లో అడగడం అనేది ఎందుకు అంటే మన రాజ్యాంగము కొన్ని విషయాల్లో మార్చవలసిన అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళే సపోర్ట్ సింపథైజర్స్ గవర్నర్గా వస్తున్నారు. గతంలో అలా కాదు, పార్టీ లెవెల్లో పనిచేసో అంటే డైరెక్ట్గా లేకపోతేనో ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు విశ్వనాథన్ కూడా గోవాలో మంత్రిగా పనిచేశారు ఆయన చూడండి. ఇప్పుడు ఆయనని గవర్నర్గా తీసుకొస్తే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేని తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం. ఇది అసలు గవర్నర్ అనేవాడు ఏ పార్టీకి